ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేస్తారో ఒకసారి చూద్దాము. హెబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. Habakkuk chapter 3 verses 17 and 18. Though the fig tree may not blossom, nor fruit be on the vines, though the labor of the olive may fail, and the fields yield no food, though the flock may be cut off from the fold, and there be no herd in the stalls, yet I will rejoice in the Lord, I will joy in the God of my salvation. చూడండి, హెబక్కుక్ 3 అధ్యాయాల్లో కూడా మొట్టమొదటిగా మనం చూస్తుంటే ఎన్నో ప్రశ్నలు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుడు వాటికి జవాబులుగా మనకు 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 3వ అధ్యాయం చివరి వరకు మనం చూస్తుంటే దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ఈ యొక్క ప్రజలు ఏ విధంగా దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఈవెన్ దో దేవుడు వారికి తండ్రిగా ఉండి, రక్షకునిగా ఉండి, రాజుగా ఉండి, ప్రభువుగా ఉండి, సృష్టికర్త వారిని నడిపించినప్పటికీ సృష్టికర్తగా వాళ్ళు ఎదురుదిరిగి వెళ్ళిపోయినప్పుడు దేవుని ఆయన మహాకృపలో, ఆయన కనికరంలో మళ్ళీ తిరిగి వారు దేవుని మాటలు విని, ప్రవక్త చెప్పే మాటలు విని, దేవుడు చెప్పమన్న మాటలు వాళ్ళు విని మళ్ళీ తిరిగి వారి మనసులని వారు మార్చుకొని తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవాది దేవుడు అంటున్నారు, ఈవెన్ దో ఈ యొక్క బబిలోన్ రాజ్యం వాళ్ళు వచ్చి ఈ యొక్క వీళ్ళని శత్రువులుగా తీసుకొని వెళ్ళిపోయినా కానీ నేను మళ్ళా వాళ్ళని తీసుకొని వచ్చి రెమినెంట్ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, నీతిమంతులు దేవునిలో విశ్వాసంలో ఉండి ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ విడవక దేవునిలో నడిచేవారిని మళ్ళీ తిరిగి నేను ఎస్టాబ్లిష్ చేస్తాను. ఆ టైంలో ఈ యొక్క ప్రవక్త రాస్తూ ఉన్నారు. అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే దేవుడు రక్షింపబడిన వారు, విశ్వాసంలో నడిచేవారు, నీతిమంతులు, దేవుని మాటలు వినేవారు, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే ఎలాగ ఆనందిస్తామంటే మన చుట్టూ ఉన్న యొక్క పంటలు లేకపోతే మెటీరియల్ బ్లెస్సింగ్స్ కాదు కానీ ఆ యొక్క ఒలివ చెట్లు పండకపోయినా, ఆలువ చెట్లు పండకపోయినా కానీ, ద్రాక్ష చెట్లు ఆ ద్రాక్షలు ఇవ్వకపోయినా కానీ, పశువుల దొడ్లో పశువులు లేకపోయినా కానీ, ఆ పంటలు పండకపోయినా కానీ, ఎలాంటి లోటు నాకు వచ్చినా కానీ ఒక్కటి మాత్రం నేను విడిచిపెట్టను. దేవునిలో నేను ఎల్లవేళలా ఆనందంగా ఉంటాను. నాకు రక్షణ ఇచ్చిన నా స్వామి యందు నేను సంతోషిస్తూ ఉంటాను. దేవుడే నాకు రక్షణ ఆనందం అని ఎంత చక్కగా ఈ యొక్క ప్రవక్త రాశారో చూడండి. వెన్ ఐ డిపెండ్ అపాన్ ద లార్డ్, వెన్ ఐ బిలీవ్ ఇన్ గాడ్, వెన్ ఐ లివ్ ఇన్ ఫెయిత్ విత్ గాడ్, వెన్ ఐ వాక్ ఇన్ హిస్ రైచియస్నెస్, దెర్ ఇస్ నథింగ్ ఐ వాంట్ ఎక్సెప్ట్ ద జాయ్ ఇన్ ద లార్డ్. ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్నాలెడ్జ్. మనం దేవుని మనకు అనుగ్రహించేదాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎక్నాలెడ్జ్ చేసి ఇది దేవుడు చేస్తానని దాని మీద నమ్మకం ఉంచి మనం నడిచినప్పుడు ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా మనం దేవుని మీద ఫోకస్ ఉంచినప్పుడు, మన దృష్టి దేవుని మీద ఉంచినప్పుడు గాడ్ కెన్ చేంజ్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ అనేది మనం నేర్చుకుంటున్నాము. ఎలాంటి పరిస్థితులైనా కానీ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, ఒక్క సెకండ్లో దేవుడు దాన్ని మార్చి వేసేసి నడిపించగలరు. ఇది మనం లోపల ఫీలింగ్స్ కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మన ఎమోషన్స్ కాదు, మన ఫీలింగ్స్ కాదు, దేవుని కార్యాలు, దేవుని యొక్క సత్యమైన వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంది. హెబక్కుక్ స్టార్టెడ్ విత్ అ క్వశ్చన్. హెబక్కుక్ గారు ప్రశ్నతో మొదలేశారు. దేవుడు ఇక్కడ ఆయనకి జవాబులు ఇస్తూ ఉన్నప్పుడు, ఆ జవాబులు వినినప్పుడు, దాని యందు నమ్మకం ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడు చెప్పిన మాటలు ఈ విధంగా నడిస్తే ఏ విధంగా ప్రజలు ఉంటారని ఇక్కడ హెబక్కుక్ గారు రాస్తూ ఉన్నారు. సో గాడ్ స్పోక్, దేవుడు మాట్లాడారు ఒక మనిషితో. అలాగే హీ గేవ్ విజన్స్, హీ గేవ్ ఇన్స్ట్రక్షన్స్, ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేశారు. అలాగే ఫ్యూచర్ హోప్, ఏ విధంగా క్రీస్తులో మనల్ని నడిపించబోతున్నారో ఇక్కడ మనకి హెబక్కుక్ గ్రంథంలో మనం చూస్తాము. అండ్ ఆల్సో రిసీవ్ ఇట్ విత్ పేషెన్స్. మీరు తొందరపడవద్దు, దేవుని కొరకు వేచి ఉండండి అని అంటున్నారు. ఇట్ విల్ హ్యాపెన్, ఇది జరుగుతుంది. బికాజ్ దేవుడు మాట్లాడారు కాబట్టి దేవుడు మాట్లాడిన ఏ మాట కూడా వ్యర్థం కాదు, తప్పకుండా కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. 2:14 మనం చూస్తే లివ్ ఇన్ గ్రేట్ ఫెయిత్, ఆ యొక్క గొప్ప విశ్వాసంలో జీవించమంటున్నారు దేవుడు. బికాజ్ లివింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ డూయింగ్ రైట్. లివ్ అంటే ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అన్నారు కదా. లివ్ బై ఫెయిత్ అంటే జీవించి ఉండటం అంటే ఏంటి, ఎలాగ జీవించాలి మనము విశ్వాసంలో జీవించడం అంటే ఊరికే టైం అయిపోవటం, 24 గంటలు అయిపోవటం, నేను విశ్వాసంలో ఉన్నాను అంటాం కాదు. ఏమన్నారంటే లివింగ్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ ద డూయింగ్ రైట్, సరి అయిన పనులు చేస్తూ, మంచి పనులు చేస్తూ, దేవుడు చేయమన్న పనులు చేస్తూ దేవుని యందు విశ్వాసంలో ఉండమంటున్నారు. చాలాసార్లు మనం ఈ మాట మాట్లాడుకుంటున్నాము, లివ్ బై ఫెయిత్ అంటాం. ఆ లివింగ్ అనేది
క్రీస్తులో మనం జీవించి ఉండాలి, క్రీస్తులో మనం నడుచుకోవాలి. మారు మనసు పొంది మన పాత జీవితానికి స్వస్తి చెప్పి క్రీస్తు చేయమన్న పనులు చేస్తూ రైట్ థింగ్స్ చేస్తూ మనం జీవించినప్పుడు అది లివింగ్ అంటారు. దేవునికి స్తోత్రాలు. ఆమోస్ 5:4 మనం చూస్తే సీక్ మీ అండ్ లివ్ అని ఉంటుంది. నన్ను వెతికి మీరు ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారు జీవించి ఉంటారు అని అంటారు. ఎందుకు? వారిని దేవుడు నడిపిస్తారు. ఏ విధంగా మనం జీవించాలో దేవుడు మనకి తెలియజేస్తారు. అండ్ ఆల్సో ఆమోస్లో అంటారు సీక్ గుడ్ నాట్ ఈవిల్. మంచిని మీరు వెతకండి, ఆ యొక్క సాతాను క్రియలు కాదు, సాతాను పనులు కాదు, ప్రపంచం కాదు. ఆమోస్ 5:16 మనం చూస్తే హేట్ ఈవిల్ అని ఉంటుంది. ఆ యొక్క చెడుతనాన్ని మీరు ద్వేషించండి, మంచిని మీరు పొందండి. లవ్ గుడ్, ప్రేమను మీరు పొందండి. అలాగే ఎస్టాబ్లిష్ జస్టిస్, న్యాయంగా మీరు బ్రతకండి. 5:24 అంటారు ఆమోస్ 5:24 లెట్ ద జస్టిస్ రన్ లైక్ వాటర్. న్యాయం ఎట్లంటే ఒక నీళ్ళులాగా జీవజలాలాగా ప్రవహిస్తూ ఉండాలంట. అలాగే రైచియస్నెస్, నీతి ఎలాగ ఉండాలంటే ఒక మైటీ స్ట్రీమ్, ఒక గొప్ప స్ట్రీమ్ లాగా, ఒక కాలువలాగా ప్రవహిస్తూ ఉంటుందో అలాగా మన నీతి కూడా పొంగుతూ ప్రవహిస్తూ ఉండాలంట. చూడండి, సామెతలు 9:6 మనం చూస్తే దేవుడు మనకి అడ్వైజ్ ఇస్తారు, సలహా ఇస్తున్నారు, సజెషన్ ఇస్తున్నారు. ఫోర్సేక్ ఫూలిష్నెస్, బుద్ధిహీనత, బుద్ధిలేనితనాన్ని వదిలేసేయండి. అండ్ గో ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకోగలిగిన హృదయం కావాలని ఆ మార్గంలో మీరు నడవండి. ఏది అర్థం చేసుకోవటం? వాక్యం అర్థం చేసుకొని దేవునిలో నడుచుకోవాలని, దేవుని మార్గంలో నడుచుకోండి అంటున్నారు. అలాగే సామెతలు 4:4 మనం చూస్తుంటే సెక్యూరిటీ ఇన్ గాడ్లీ విజ్డమ్. మనకు కావాల్సిన ప్రతి భద్రత కూడా దేవుని జ్ఞానంలోనే ఉంది. ఇది నేను ఎప్పుడు మీకు చెబుతాను. ఎవరికైతే దేవుని వాక్యాలు మన హృదయంలో కంఠస్థం పెట్టుకొని వాటిని స్టోర్ అప్ చేసుకొని పదిలపరుచుకుంటూ ఉంటామో వాటి ద్వారా మనం ఏముందంటే పాపం చేయకుండా దేవుడు అనుదినము వాటి ద్వారా మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చి మనం ఏ వైపు నడవాలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో చక్కగా మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. లెట్ యువర్ హార్ట్ రిటైన్ మై వర్డ్స్ అని ఉంటుంది. మీ హృదయంలో నా మాటలు పదిలపరచుకోండి దేవుడు చెప్తున్నారు మనకి ఇక్కడ. అలాగే రైచియస్ పర్సన్, నీతి కలిగిన వ్యక్తి, ఆయన ఎలాగుంటాడంటే ఇన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ బిలీవ్. ఆయన యొక్క విశ్వాసంలో దేవుని యందు నమ్మకము, అలాగే దేవుని యందు విశ్వాసము, కన్సిస్టెన్సీ, అది కంటిన్యూస్గా చేస్తారు. ఒకసారి చేసి ఒకరోజు ఏదో సంతోషంలో నడుస్తాం, మేము దేవుళ్ళలో నడుస్తాం అని పొంగిపోవటం, రెండో రోజు కింద పడిపోవటం అలా కూడా దేవుళ్ళలో నడవంటే ఫామ్నెస్, స్టిల్నెస్. నేను నడవాలని నిర్ణయం చేసుకునేటప్పుడు ఆ క్రమశిక్షణలో ఆ మార్గంలో మనం నడిచినప్పుడు గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యూ షల్ లివ్. నువ్వు జీవించి ఉంటావు, ఎందుకంటే దేవుని మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని వైపు వస్తున్నావు నువ్వు. సో నువ్వు నడిచే మార్గంలో దేవుడు నీతో నడుస్తారు. ఎమ్మాస్ మార్గంలో ఏ విధంగా ఇద్దరితో దేవుడు నడిచారో, పునరుద్ధారణ దేవుడు అదేవిధంగా ఈరోజున నీతో నాతో ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తూ, మనల్ని గైడ్ చేస్తూ, మనల్ని దీవిస్తూ, మనల్ని మన కుటుంబాలని నిత్య జీవం వైపు నడిపిస్తూ ఉన్న దేవాది దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ వర్డ్ లార్డ్ ఫాదర్ గాడ్. అవును నాయనా ప్రభా, ఎంత అద్భుతంగానైనా ఇదిగో నాయనా ప్రభా, మీరు మాతో ఉంటే చాలు నాయనా ప్రభా. మీ వాక్యంలో ఉన్న ఆనందము, పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందము, క్రీస్తులో ఉన్న ఆనందము నాయనా ప్రభా. పరిస్థితుల వైపు మేము చూడకుండా నాయనా, పరిస్థితులు మా చుట్టూ పరిస్థితులు ఎలాగున్నా కానీ నాయనా, మాలో ఉన్న మీరు గొప్ప శక్తి కలిగిన దేవుడు నాయనా. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయనా, ఈ రోజున మా నిర్ణయాలు నాయనా ప్రభా మీ వైపు మేము కేంద్రీకరించిన ఆయన, మీ వైపు మేము చూస్తున్నాయన ప్రభా. ఆమోస్లో మీరు చెప్పిన విధంగా, అలాగే సామెతలు 9, సామెతలు 4లో మీరు చెప్పిన విధంగానైనా మీ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగిన ఆ యొక్క అండర్స్టాండింగ్ని, అలాగే తండ్రి ప్రభా మేము మంచిని వెతికి మంచిలో జీవించడానికి మీరు కృప చూపించమని, అలాగే తండ్రి ప్రభా చెడుని కడిగివేయమని, అలాగే తండ్రి ప్రభా ఇదిగో నాయన ప్రభా బిడ్డలు ఏ సమస్యలతో అయితే బాధలు పడుతున్నారో ప్రతి సమస్య నుండి విడుదల కలుగు చేసిన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.